అనగనగా ఒక అడవిలో ఒక దుప్పి ఉండేది. అయితే దానికి ఒక కన్ను లేకపోవడంతో అది తరచూ అవస్థలు పడుతూ ఉండేది. ఆ దుప్పి కన్ను లేని వైపు నుండి ఎవరైనా దాడి చేయడానికి వచ్చినా చూడలేకపోయేది. పైగా తన మిత్రులంతా ఒంటి కన్నుది అంటూ ఆట పట్టిస్తూ ఉండేవారు. దాంతో అది చాలా బాధపడేది. నా మిత్రులంతా హాయిగా సంతోషంగా ఉన్నారు. నేనే ఒక కన్ను లేక నానా కష్టాలు పడుతున్నాను. ఎట్నుంచి ఎలాంటి ఇబ్బంది వస్తుందో తెలియడం లేదు. ఈ గండం నుంచి గట్టెక్కేది ఎలా? దానికి వేటగాళ్ళ నుండి, క్రూర మృగాల నుండి రక్షణ కావాలి కాబట్టి చాలా ఆలోచించగా ఆఖరికి దానికి ఒక ఉపాయం తట్టింది. నాకు కన్ను ఉన్న వైపు మాత్రమే కనిపిస్తుంది. అందుకే ఆ భాగాన్ని నేల వైపుకు ఉంచి మేత మేస్తాను. కన్ను లేని మరో భాగాన్ని సముద్రం వైపు ఉంచుతాను. ఎందుకంటే సముద్రం వైపు నుంచి ఏ విధమైన అపాయాలు రావు, సురక్షితంగా ఉండొచ్చు అని అనుకుంది ఆ దుప్పి. ఆ రోజు నుండి అది తన కన్నున్న భాగాన్ని భూమి వైపు, కన్ను లేని భాగాన్ని సముద్రం వైపు ఉంచి మేత మేసేది. దాంతో దానికి ఎలాంటి కష్టాలు ఎదురుకాలేదు. కానీ ఒకరోజు ఒక వేటగాడు పడవపై ప్రయాణిస్తూ వచ్చాడు. అతడికి దూరంగా గట్టు మీద గడ్డి మేస్తూ దుప్పి కనిపించింది. ఆహా, ఈ రోజు నేను ఎక్కువగా కష్టపడకుండానే నాకు వేట దొరికింది అని సంబరపడ్డాడు. వేటగాడి రాక గమనించక దుప్పి తన మానాన తాను గడ్డి మేస్తూ ఉంది. నేనొక వేటగాడిని, నా చేతిలో బాణం ఉంది. అయినా కూడా ఆ దుప్పి చలించక నన్నే చూస్తూ ఎదురు నిలబడిందంటే దానికి సమయం దగ్గర పడినట్టుంది. వెంటనే ఆ వేటగాడు తన బాణం సంధించాడు. బాణం దుప్పి కాలులో గుచ్చుకుంది. బాధతో విలవిలలాడిపోతూ వేటగాడు వెంబడిస్తున్న దుప్పి అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకొని పారిపోయింది. నేను భూమి వైపు నుండి అపాయం వస్తుందనుకున్నాను, కానీ అపాయం రాదనుకున్న సముద్రం వైపు నుండే అపాయం వచ్చింది. అడవి జంతువులకు అపాయం ఎటువైపు నుండైనా వచ్చే అవకాశం ఉంది, కాబట్టి అప్రమత్తంగా ఉండాలి అని అనుకుంది బాధపడుతూ. ఆ రోజు నుంచి దుప్పి మరింత జాగ్రత్తగా అడవిలో సంచరించడం మొదలుపెట్టింది.